ప్రసాద్ సార్, సార్ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేదాన్ని కొంచెం సింపుల్గా చెప్తారా? ఓకే సార్. క్లౌడ్స్ ఫార్మేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి వాటర్ ఎవాపరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సన్లైట్ తగలడం వల్ల సముద్రాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి అది కాస్త అట్మాస్ఫియర్లోకి హ్యూమిడిటీ లాగా యాడ్ అవుతుంది సార్. అయితే ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న గాలికి ఖచ్చితంగా కొంత వాటర్ వేపర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది సార్. అది టెంపరేచర్ తగ్గే కొద్దీ ఆ క్యాపబిలిటీ కూడా తగ్గుతుంటుంది సార్. అయితే మనకి తెలుసు సార్, గాలి ఎప్పుడైనా వేడెక్కింది అంటే ఒక హైట్లో ఉండదు, మెల్లమెల్లగా బరువు తగ్గి పైకి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్లు ఎప్పుడూ తగ్గుతూనే ఉంటాయి సార్ ట్రోపోస్ఫియర్లో. సో ఇలా టెంపరేచర్ తగ్గే కొద్దీ గాలి యొక్క వాటర్ వేపర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్. సో ఒకనొక టైంలో గాలి యొక్క కెపాసిటీ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఆటోమేటిక్గా ఎయిర్ సాచురేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎయిర్ సాచురేట్ అయిందో ఆ సాచురేషన్ జరిగిన తర్వాత మనకి కండెన్సేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్. కండెన్సేషన్ అంటే అర్థం ఏదైనా ఒక గ్యాసియస్ ఫామ్లో ఉన్న పదార్థం లిక్విడ్ ఫామ్లోకి మారడం సార్. ఇక్కడ వాటర్ వేపర్ వాటర్గా మారడం సార్. సో ఇక్కడ ఆ హైట్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఎయిర్ అంతా సాచురేట్ అయిపోయింది, ఇంకా టెంపరేచర్ తగ్గుతూ ఉన్నాయి. సో ఆ వాటర్ వేపర్ అంతా ఏం జరగాలో తెలియక అక్కడ చుట్టూ గాలిలో ఉండే కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా సార్. సో వాటిని మనం హైగ్రోస్కోపిక్ కండెన్సేషన్ న్యూక్లియర్ అంటాం సార్. సో ఆ డస్ట్ పార్టికల్స్ చుట్టూ వాటర్ వేపర్ అంతా అబ్జర్వ్ అయ్యి చిన్న డ్రాప్లెట్స్గా ఏర్పడడం స్టార్ట్ అవుతుంది సార్. సో ఇలా మనకి ఒక పర్టికులర్ హైట్లో డ్రాప్లెట్స్ అన్నీ ఏర్పడతాయి. ఆ డ్రాప్లెట్స్ యొక్క కలెక్షన్నే మనం క్లౌడ్ అని చెప్పి పిలుస్తాం సార్. సో ఈ విధంగా ఏర్పడిన క్లౌడ్ మళ్ళీ ఆ డ్రాప్లెట్స్ కాస్త డ్రాప్స్గా మారి వర్షం రూపంలో మనకి భూమి మీదకి వస్తాయి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.